హలో అండి, అందరికీ నమస్కారం. ట్రెండింగ్ గుణాస్ ఛానల్కు స్వాగతం. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ కూడాను. ఈరోజైతే మనము దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవార్లు 9 రూపాలు ఉంటాయి కదా, మనమైతే ఆ రూపాలను గురించి ఒక పద్యం అయితే మనము చెప్పుకుందామా. మరి ప్రథమా శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకి పంచమా స్కందమాతేతి, షష్ఠ్యా కాత్యాయనీత చ, సప్తమా కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమి, నవమా సిద్ధిదాత్రీతి, నవదుర్గః ప్రకీర్తత. ఈ విధంగా అమ్మవార్ల యొక్క పద్యం అయితే ఉందండి. మనం మొదటగా శైలపుత్రి అమ్మవారి గురించి చెప్పుకుందామా. మరి పర్వతరాజు హిమవంతుని కుమార్తె, వాహనం వృషభం, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించిన శైలపుత్రి నవదుర్గలలో ఇది మొదటి అవతారము అమ్మవారిది. బ్రహ్మచారిణి అవతారము. పరమశివుని భర్తగా పొందేందుకు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన దాక్షాయిని బ్రహ్మచారిణి. అందుకు గుర్తుగా జపమాల కమండలంతో కనిపిస్తుంది అమ్మవారు. చంద్రఘంట అమ్మవారు. శిరస్సున చంద్రుని దాల్చిన చల్లని తల్లి చంద్రఘంట. వాహనం పులి. ఈ తల్లిని పూజిస్తే భూత ప్రేత పిశాచాది భయాలు పోతాయని ప్రతీతి. కూష్మాండ. తన చిరు దరహాసంతో బ్రహ్మాండాన్ని సృజించిన అమ్మ కూష్మాండ బలి. గుమ్మడికాయ అంటే ప్రీతి కనుక ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందింది ఈ దేవీ వాహనము పులి. స్కందమాత. స్కందుడిగా పేరొందిన కుమారస్వామి తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. సింహవాహన రూఢ అయిన ఈ తల్లి ఒడిలో షణ్ముఖుని దర్శించవచ్చు. కాత్యాయని అమ్మవారు. పార్వతీదేవి తన కుమార్తెగా జన్మించాలంటూ తపస్సు చేసిన కాత్యాయన మహర్షికి జన్మించిన శక్తి రూపిణి కాత్యాయని దేవి. వాహనము సింహము. కాళరాత్రి. నవదుర్గలలో 7వ దుర్గ. గాడిదను వాహనంగా కలిగిన కాళరాత్రి మిక్కిలి భయంకర రూపిణి. కానీ ఆ తల్లి శుభాలను ప్రసాదించే శుభంకరి అని భక్తుల నమ్మిక. మహాగౌరి. శివుని అర్ధాంగి కావడం కోసం ఘోర తపస్సును ఆచరించి సాత్విక శక్తిరూపిణి. వాహనము ఎద్దు. కరుణా కటాక్షాలు ప్రసాదించే చల్లని తల్లి అని భక్తుల యొక్క విశ్వాసము. సిద్ధిదాత్రి. శివుడికి సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిదాత్రి అని దేవీ పురాణం